Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టడీ ఛానల్. సో బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి ఎంతో దగ్గరైన కళ్యాణ్ పడాల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో మామూలు రచ్చ అయితే జరగడం లేదు. ఈటీవీ విన్ మినీ మూవీగా రాబోతున్న నిజమే రుజువైంది ట్రైలర్ నిన్న సాయంత్రం రిలీజ్ అయ్యి యూట్యూబ్, ట్విట్టర్ లో సరికొత్త ట్రెండ్ అయితే సృష్టిస్తా ఉంది. ఒకవైపేమో బాలీవుడ్ బడా మూవీ రామాయణ సినిమా ట్విట్టర్ ట్రెండింగ్ ని కూడా దాటుకుని కళ్యాణ్ పడాల నేషనల్ లెవెల్ ట్రెండ్ ఎంటర్ అవడం ఒక ఎత్తి అయితే, మరోవైపు కళ్యాణ్ లుక్స్ గానీ, యాక్టింగ్ గానీ, ఆ పవర్ఫుల్ డైలాగ్స్ గురించి కానీ విశ్లేషకులు పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు. దీనికి తోడు మన తనుజ కూడా ఒక ఇండైరెక్ట్ పోస్ట్ అయితే పెట్టింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకి కళ్యాణ్ ఇచ్చిన ఓపెన్ ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో నిన్న ఈవెంట్ లో కళ్యాణ్ తనుజ గురించి మాట్లాడిన విషయాలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. అసలు ఈ 2 నిమిషాల 7 సెకండ్ల ట్రైలర్ లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మైలేజ్ ఇచ్చే అంశాలు ఏంటి, చిన్న చిన్న మైనస్ లో డబ్బింగ్ లోపాలు ఏమైనా ఉన్నాయా, అలాగే కళ్యాణ్ తనుజ ప్రాజెక్ట్ గురించి వచ్చిన గుడ్ న్యూస్ ఏంటి, మన తనుజ కుకు విద్యారత్నాలు సీజన్ 2 విన్నర్ అయింది కదా, ఆ ఎపిసోడ్ ఈ వారమే టెలికాస్ట్ అవబోతున్నాయి. సో ఆ విశేషాలు కూడా ఇవన్నీ కలిపి ఈ రోజు ఈ వీడియో క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నాది నుంచి అయితే ఒకటే రిక్వెస్ట్, మీరు నా వీడియోలు చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు, కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ తనుజ ఫ్యాన్స్ కానీ ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. నాకు కూడా బూస్టింగ్ గా ఉంటుంది. డైలీ అప్డేట్స్ ఇస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా అప్డేట్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో అసలు విషయానికి వచ్చేస్తే, ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టి విన్నర్ గా నిలిచిన కళ్యాణ్ పడాల తన మొదటి మెయిన్ ప్రాజెక్ట్ నిజమే రుజువైంది ట్రైలర్ తో సోషల్ మీడియాని షేక్ చేసేశారు. రణబీర్ కపూర్ యష్ లీడ్ రోల్ లో నటిస్తున్న రామాయణ సినిమా ట్రెండింగ్ సైతం దాటుకుని ట్విట్టర్ లో నెంబర్ 1 ట్రెండింగ్ లోకి వెళ్ళడం కళ్యాణ్ ఫాలోయింగ్ అండ్ రేంజ్ ఏంటనేది నిరూపిస్తుంది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అభిమానులు అతనికి ఇంత సపోర్ట్ ఇస్తుండడం అనేది మామూలు విషయం అయితే కాదు. నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అయితే కళ్యాణ్ ఇప్పటికే సాధించారు. ట్రైలర్ స్టార్టింగ్ షాట్ లో కళ్యాణ్ బొమ్మ గీస్తూ కూర్చునే ఎక్స్ప్రెషన్ గానీ, అతనుకున్న పెయిన్ అలాగే లైఫ్ లో ఇంకేమి కోల్పోవడానికి లేదు అనే రీతిలో కనిపించే ఆ ఎక్స్ప్రెషన్ గానీ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటికంటే గత 6 నుంచి 7 నెలల్లో కళ్యాణ్ లుక్స్ లో చాలా మార్పులు వచ్చినాయి. ఫిజిక్ పెంచడం, ప్రొఫెషనల్ బియర్డ్ పెంచడం, వైట్ షర్ట్ ఫ్రేమ్స్ లో క్లాసిక్ మేల్ గా కనిపించడం ద్వారా ఒక పరిపూర్ణమైన యాక్టర్ గా మారే ప్రయత్నం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి ఎలాంటి హడావుడి, ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా చాలా సెటిల్డ్ గా బాయ్ నెక్స్ట్ డోర్ వైపు తో కనిపించారు. ట్రైలర్ లో ఒక డైలాగ్ అయితే యూత్ కి, ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్స్ బ్యాచ్ కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. ప్రేమను మర్చిపోవడం కష్టం కాదు, కానీ ప్రేమతో కలిపిన అలవాట్లను మర్చిపోవడం చాలా కష్టం. సో గతం వల్ల కలిగిన ఒక పెద్ద ట్రామా లేదా జ్ఞాపక శక్తి లోపంతో బాధపడుతున్న ఒక హీరో కథగా ఇది రూపుదిద్దినట్లు క్లియర్ గా కనిపిస్తుంది. పాస్ట్ మెమరీస్ అలాగే లవర్ గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే వచ్చే ఆ చిన్నపాటి స్మైల్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. రిలీజ్ చేసిన ట్రైలర్, షార్ట్ ఫిలిం లేదా వెబ్ సిరీస్ హంగులు ఉన్నప్పటికీ లైటింగ్ అలాగే ఫ్రేమింగ్ ప్రొఫెషనల్ గ్రాండ్ లుక్ అయితే తీసుకొస్తున్నాయి. హీరోయిన్ గానీ, చైల్డ్ ఆర్టిస్ట్ గానీ పర్ఫార్మెన్సెస్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. ఇక వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మన మ్యూచువల్ ఫ్యాన్స్ కోసం. సో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భవిష్యత్తులో మీరు తనుజతో కలిసి మళ్ళీ సాంగ్ లేదా ప్రాజెక్ట్స్ చేస్తారా అని ఫ్యాన్స్ అడగగా, సో కళ్యాణ్ ఎమ్మటే తదాస్తు అని చెప్పి మంచి ప్రాజెక్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తామని కుండ బద్దలు కొట్టారు. ఇక ఏ పెద్ద హీరోయిన్ ఉన్నా సరే ప్రాజెక్ట్ కి తనుజానే సరైన జోడు అనిపిస్తే మటుకు ఆ ప్రాజెక్ట్ తనుజతోనే చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. సో ఎంతమంది ఉన్నారని ముఖ్యం కాదు, తనుజ ఉందా లేదన్నదే ముఖ్యం అన్నట్టుగా కళ్యాణ్ మాట్లాడారు. ఇక నిన్న సాయంత్రం తనుజ తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ లో 11:11 అని ఒక వైట్ ఫ్లవర్ పోస్ట్ చేయడం జరిగింది. సో కళ్యాణ్ ట్రైలర్ కే ఈ విషయాన్ని నెటిజన్లు, ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక కళ్యాణ్ ట్రైలర్ గురించి చాలా మంది సోషల్ మీడియాలో కొంతమంది సెలబ్రిటీస్ రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో బిగ్ బాస్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అలాగే బిగ్ బాస్ రివ్యూవర్స్ ఇచ్చే ఆదిరెడ్డి గారు, అలాగే బిగ్ బాస్ సోహెల్ గారు ఇలాంటి ప్రముఖులు కళ్యాణ్ ట్రైలర్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. ఇక నిన్నటి ప్రీ లాంచ్ మీట్ లో ఒక వృద్ధురాలు తల్లి లాంటి అభిమాని కళ్యాణ్ బొగ్గలు గిల్లి ముద్దు పెట్టుకున్న దృశ్యం అయితే ఎంతో క్యూట్ గా హార్ట్ టచింగ్ అనిపించింది. ఇక ఈ ప్రాజెక్ట్ ఆగస్టు 14న ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మన తనూజ బంగారం తను చేస్తున్న ప్రెజెంట్ కుకు విద్యారత్నాలు సీజన్ 2 ఫినాలే ఎపిసోడ్స్ అయితే మా టీవీలో స్ట్రీమ్ అవుతున్నాయి. సో తనూజ ఈ సీజన్ గెలవడం జరిగింది. తనూజ చాలా కష్టపడి వంటలు చేసి తన టాలెంట్ తో నెగ్గింది. సో ఎవరైతే తనూజ ఫ్యాన్స్ ఉన్నారో ఈ ఎపిసోడ్స్ ని చూసి మంచి టీఆర్పీ తీసుకురండి. సో తనూజ నిజంగా చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఈ కుకు విద్యారత్నాలు సీజన్ 2 అయితే గెలిచింది. సో తనూజ గెలిచిన ఆ స్పీచ్, ఫినాలే స్పీచ్ ఏదైతే ఉందో ఆ మూమెంట్స్ చూడడానికి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఒక పక్క కళ్యాణ్ తన ట్రైలర్ తో యూట్యూబ్ లో రచ్చ చేస్తుంటే, తనుజ ఏమో టీవీ ఛానల్లో బుల్లితెర మీద తన ఫినాలే ఎపిసోడ్స్ తో రచ్చ చేస్తుంది. మొత్తానికి
కేటీ ఫ్యాన్స్ రచ్చాయన్నమాట. సో ఇది గైస్ చూసారు కదా, బిగ్ బాస్ ఫేమ్ కళ్యాణ్ పడాలా నిజమే రుజువైంది. ట్రైలర్ విశేషాలు అలాగే కంప్లీట్ అనాలిసిస్. డబ్బింగ్ విషయంలో చిన్నపాటి కేర్ తీసుకుంటే మాత్రం ఆగస్టు 14న రాబోతున్న ఈ మినీ మూవీ ఒక బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ఆడియన్స్ మనసును గెలుచుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మరి కళ్యాణ్ పడాలా నిజమే రుజువైంది ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? కళ్యాణ్ అలాగే తనూజ కాంబినేషన్ లో మళ్ళీ ఏదైనా వస్తే చూడడానికి మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మాతో షేర్ చేయండి. సో అలాగే మన తనూజ కుక్కు విద్యారత్నాలు సీజన్ 2 ఫినాలే ఎపిసోడ్స్ కోసం మీరు ఎలా వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో మన కళ్యాణ్ తనూజ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టోరీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. అలాగే వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనూజ ఫ్యాన్స్ అయితే తనూజ అని, నాలాగే కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫండ్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకొక మంచి అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.